ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి వైసీపీ నేత ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. ఈ నెల 16న సాయి బాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో షుగర్ బీపీ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి. చిట్గో ఇళ్ల డిపాజిట్లను తగ్గించిన టీడీపీ ప్రభుత్వం రీఫండ్కు దరఖాస్తు చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. పాఠశాలల అభివృద్ధి కొరకు రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. పోలీస్ సిబ్బంది యొక్క శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సంక్షేమ దివాస్ నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా. దామోదర సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మాజీ మంత్రి వైసీపీ నేత ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16న నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోం మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్లోని సాయి బాలాజీ నర్సింగ్ హోంలో షుగర్ బీపీ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయి బాలాజీ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16వ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాయి బాలాజీ నర్సింగ్ హోంలో ఉచిత వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందిస్తామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇండస్ హాస్పిటల్ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ క్రాంతి చైతన్య, డాక్టర్ గోపీనందన్ ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ రమణారెడ్డి జనరల్ మెడిసిన్, గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న వైద్య సేవలు అందిస్తారన్నారు. ఐఎంఏ తరపున డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి అతిథులుగా పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ హరినాథ్ రెడ్డి కోరారు. ఆర్లగడ్డ, కోయలకుంట్ల, బనగానపల్లి, గడివేముల, వెలుగోడు, నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోం డాక్టర్ హరినాథ్ రెడ్డి గారి విన్నపం ఏమనగా ఈ నెల 16వ తేదీన షుగరు, బీపీ, గుండె జబ్బులు సంబంధించి ఉచిత వైద్య శిబిరము నంద్యాల సంజీవ్ నగర్ నందు గల మా సాయి బాలాజీ నర్సింగ్ హోం నందు నిర్వహించడానికి ప్లాన్ చేశాము. ఈ వైద్య శిబిరంలో షుగరు టెస్టు, బీపీ, 2D ఎకో, ఈసీజీ ఫ్రీగా నిర్వహించి ఒక 15 నుంచి నెలకు అయ్యేటట్టు మందులు కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యానికి మంచి చేకూర్చుకోవాలని చెప్పి కోరడమైనది. దయచేసి వినియోగించుకోవాలని కోరుచున్నాము. ఏదైనా మీకు వివరాలు కావాలంటే నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోం సంజీవ్ నగర్ నందు ఫోన్ నెంబర్ మీకు మేము ప్రజెంట్ చేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వైద్య శిబిరంలో నేను డాక్టర్ హరినాథ్ రెడ్డి మరియు డాక్టర్ గోపీనందన్ మేమిద్దరం ఫిజిషియన్స్. నాతోనే మా ఇద్దరే కాకుండా డాక్టర్ క్రాంతి చైతన్య, డాక్టర్ జహంగీర్ భాష కార్డియాలజిస్టు, మా మిస్సెస్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గైనకాలజిస్టు, డాక్టర్ రమణారెడ్డి గారు ఈ వైద్య శిబిరం నందు పాల్గొని వారి యొక్క సేవలు వినియోగిస్తున్నారు. ఏదైనా మీకు అనుమానం వస్తే, మీకు ఏమైనా వివరాలు కావాల్సి వస్తే
08514247366 నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోవాల్సిందిగా కోరడమైనది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో టిడ్కో ఇళ్లకు లబ్ధిదారులు చెల్లించిన డిపాజిట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిపాజిట్దారులు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలందరికీ ఇంటి స్థలం, ఇల్లు అందించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో 1 సెంటు అందించిన పేదవారికి 2 సెంట్లు అందిస్తున్నామన్నారు. అలాగే గతంలో టిడ్కో ఇళ్ల కోసం 300 చదరంగ గజాల్లో ఇంటి కోసం 500, 365 చదరంగం ఇంటి కోసం 50,000 రూపాయలు, అలాగే 430 చదరంగం ఇంటి కోసం 1,00,000 రూపాయలు చెల్లించారని, అయితే కూటమి ప్రభుత్వం నేటి డిపాజిట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. 300 చదరంకు ఇంటి కోసం కేవలం ₹1, 365 చదరంగంకు ఇంటి కోసం 25,000 రూపాయలు, 430 చదరంగంకు ఇంటి కోసం కేవలం 50,000 రూపాయల డిపాజిట్లు మాత్రమే నిర్ణయించినందున లబ్ధిదారులు ఆనందంగా చెల్లించిన మొత్తాలను రీఫండ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిపాజిట్దారులు స్థానిక సచివాలయంలో నిర్ణీత దరఖాస్తు ద్వారా వారి చెల్లించిన డీడీ లేదా నగదు రసీదు నకలు, టిడ్కో గృహం మంజూరు కాపీ, లబ్ధిదారుని ఆధార్ కార్డు, లబ్ధిదారుని బ్యాంక్ పాస్బుక్ ఇవ్వాలన్నారు. అలాగే డిపాజిట్ చెల్లించి ఇల్లు మంజూరు కాని వారు కూడా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. చదరపు అడుగుల ఇంటిని, అదేవిధంగా 430 చదరపు అడుగుల ఇంటికి 1,00,000 రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. ఆ చెల్లించిన అందులో భాగంగా ప్రభుత్వం దాన్ని 500 రూపాయలు చెల్లించిన వాళ్ళకి రూపాయికి మాత్రమే ఇంటిని కేటాయించడానికి, అదేవిధంగా 50,000ను 25,000కు, 1,00,000 రూపాయలను 50,000కు తగ్గించమని ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా మన పట్టణంలో ఎవరైతే మున్సిపాలిటీకి డబ్బు చెల్లించి ఉన్నారో ఆ చెల్లించిన వివరాలను మీ సంబంధిత వార్డు సెక్రటేరియట్లో ప్లానింగ్ సెక్రటరీకి అందజేస్తే ఇది ఒక 10 రోజుల లోపల మీరు అందజేస్తే మేము వాటన్నిటిని కూడా పరిశీలించి మరి ఎవరికైతే రిఫండ్ చేయాల్సిందో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వానికి తెలియపరిచి అక్కడి నుంచి నిధులు తెప్పించి మీ ఫండ్స్ను రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇళ్ల స్థలాలు అలాట్మెంట్ జరిగిందో, ఇల్లు అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరూ కూడా వారి యొక్క పూర్తి వివరాలను సంబంధించిన సెక్రటేరియట్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. సెక్రటేరియట్లో ప్లానింగ్ సెక్రటరీలకి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు మీ యొక్క సమాచారాన్ని తీసుకుని మాకు మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఎటువంటి అలాట్మెంట్ జరగకుండా మున్సిపాలిటీకి డబ్బు చెల్లించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వివరాలను వార్డు సెక్రటేరియట్లో తెలియపరిస్తే మరి దానికి సంబంధించిన ఎలిబీస్ కూడా ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఒకసారి ప్రజలకు మీ సౌలభ్యం కోసం తెలియజేస్తున్నాను. నంద్యాల మున్సిపాలిటీ నందు నగదు లేదా డీడీ రూపంలో జమ చేయగా పొందిన రసీదు నకలు, అట్లాగే టిడ్కో గృహం మంజూరు అయినట్లుగా మీకు ఇచ్చిన ఆర్డర్ కాపీ, సదరు దరఖాస్తుదారు ఆధార్ కార్డు నకలు, అదేవిధంగా టిడ్కో గృహం కొరకు నంద్యాల మున్సిపాలిటీ నందు జమ చేసిన లబ్ధిదారుని వాటా తిరిగి పొందుటకు దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. దీనికి ఒక నమూనా పత్రం కూడా మీకు మా ప్లానింగ్ సెక్రటరీల ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటి యొక్క సంబంధించిన పూర్తి వివరాలను మేము పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లబ్ధిదారుడు ఈ రిఫండ్ ఏ అకౌంట్కి అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే జమ చేయాలని కోరుకుంటున్నాడో ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా మాకు అందజేయవలసి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి మీ దగ్గరలో ఉన్న మీ పరిధిలో ఉన్న వార్డు సెక్రటేరియట్ కార్యాలయానికి వెళ్ళి ప్లానింగ్ సెక్రటరీ ద్వారా ఆ నమూనా దరఖాస్తు తీసుకుని అక్కడ ఏదైతే మీకు ఇప్పుడు తెలియజేశామో ఆ వివరాలతోటి మీ అప్లికేషన్ అందజేస్తే దాన్ని పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల స్థానిక కల్పనా సెంటర్లోని మంత్రి ఫారూక్ స్వగృహం నందు పాఠశాలల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ విద్యాశాఖ అధికారులకు తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా అయిన సందర్భంగా విద్యాశాఖ నంద్యాలలో ప్రభుత్వ జవహర్ నవోదయ స్కూల్ను, కేంద్రీయ విద్యాలయంను, జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ని ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు.
వాటిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు మంజూరు అయ్యేలా చేస్తానని తెలిపారు. అదేవిధంగా నంద్యాల పలు ఏరియాలలో పెండింగ్లో ఉన్న పనులకు ప్రపోజల్స్ పంపించామని, అవి వచ్చిన వెంటనే ఆ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. గోస్పాడు మండలం, నంద్యాల మండలంలలో కూడా కొన్ని స్కూల్లో అభివృద్ధి పనులు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా పూర్తి చేయడానికి ప్రపోజల్స్ ని విద్యాశాఖకి పంపడం జరిగిందని, అనుమతులు వచ్చిన వెంటనే పనులను పూర్తి చేస్తామని మంత్రి ఫారూక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ప్రేమంత్ కుమార్, అస్ముద్దీన్, బ్రహ్మం నాయక్, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 13 మంది పోలీస్ సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్ రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలియజేసుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో సిబ్బంది సతమత పడకుండా వారి సమస్యలు తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చేయటమే లక్ష్యమని తెలిపారు. పేద దళిత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో జన్మించిన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య దళిత పేద వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహనీయ వ్యక్తి అని కొనియాడారు. పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు ఆనాడే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలుకు కృషి చేసిన దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులన్నారు. కర్నూలు జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు ఆ రోజుల్లోనే గాజుల దిన్నె ప్రాజెక్టు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారని కలెక్టర్ వివరించారు. కార్మిక శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేక వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. నీతి, నిజాయితీ, స్వశక్తితో ఉన్నత పదవులను అధిరోహించి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ప్రజల్లో నిలిచారన్నారు. దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేయడంతో పాటు పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి దేశ భవిష్యత్తు కోసం కీలక పాత్ర పోషించారని కలెక్టర్ తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో సేకరించిన భూములు పేద రైతుల సాగు కోసం మాత్రమే ఇచ్చామని, క్రయ విక్రయాలు జరుపుకునేందుకు అవకాశం లేదని, ఈ విషయం ప్రజల్లోకి వెళ్లే చూడాలని సంఘాలు నాయకులను కలెక్టర్ కోరారు. కుల ధృవీకరణ రద్దు అంశంపై చట్టపరంగా అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దళిత సంఘాల నాయకులు దామోదరం సంజీవయ్య గురించి అనే విషయాలు వెల్లడించి భావితరానికి గుర్తు చేశారని సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం వచ్చిన తరువాత దళితుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని అన్నారు. కష్టకాలంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించి అనేక సవాళ్లను ఎదుర్కొనే తొలి దళిత ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి కాకుండా భారత ప్రభుత్వంలో కార్మిక పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నత పదవులు అలంకరించి దేశానికి అనేక సేవలు అందించారని కొనియాడారు. అంతకుముందు దళిత సంఘాల నాయకులు దళితుల సంక్షేమం కోసం దామోదరం సంజీవయ్య చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రవికాంత్ బాబు, కాసన్న, రమేష్ నాయక్, బాలనాగన్న, మురళి, దళిత సంఘాల నాయకులు కొమ్ము, పాలెం శ్రీనివాస్, సతీష్ కుమార్, దండు వీరయ్య, చిటికల సలోమి, సఫాయి కర్మచార కమిటీ సభ్యులు చెన్నమ్మ, మహేశ్వరమ్మ, రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మాజీ మంత్రి వైసీపీ నేత ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. ఈ నెల 16న సాయి బాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో షుగర్ బీపీ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి. టిడ్కో ఇళ్ల డిపాజిట్లను తగ్గించిన టీడీపీ ప్రభుత్వం రీఫండ్కు దరఖాస్తు చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. పాఠశాలల అభివృద్ధి కొరకు రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. పోలీస్ సిబ్బంది యొక్క శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సంక్షేమ దివాస్ నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా. దామోదర సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.